గురుగారు, సుందరకాండ సారాంశం మొత్తం కూడా ఒకే ఒక శ్లోకంలో ఉందని అంటారు కదా, ఏమిటి ఆ శ్లోకం మాకు తెలియజేస్తారా? ఏకశ్లోకి సుందరకాండ అంటారమ్మా. సుందరకాండ అద్భుతమైన మంత్రశాస్త్ర ప్రభావం కలిగినది. దాన్ని మొత్తం 68 సర్గలను పారాయణ చేయవచ్చు. సంగ్రహ సుందరకాండ అని ఒక్కొక్క సర్గ నుంచి ఒక్కొక్క శ్లోకం తీసుకొని 68 సర్గలకు 68 శ్లోకాలను సంగ్రహ సుందరకాండగా పారాయణ చేయవచ్చు. 68 శ్లోకాలు పారాయణ చేసేటువంటి సమయం లేదంటే ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోచ్చారణం తత్రా శోకవనే మార్గణం అథ శ్రీజానకి దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షసంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం అన్న అద్భుతమైన ఈ ఏకశ్లోకి సుందరకాండను ప్రతినిత్యము 108 సార్లు పారాయణ చేసి అరటిపండును నివేదన చేయగలిగితే సకల కార్యసిద్ధి జరుగుతుంది అని తెలియజేశారు. వింటున్న మనకు సందేహం కలుగుతుంది, ఒక్క శ్లోకాన్ని పారాయణ చేసినంత మాత్రాన సకల కార్యసిద్ధి ఎలా జరుగుతుంది అంటే దాంట్లో ఉన్న బీజాక్షరముల యొక్క విస్ఫోటనం జరిగినప్పుడు నీ ప్రారంధము అంతమై నీ కోరిక నెరవేరుతుంది అని మంత్రశాస్త్రం చెబుతుంది. కానీ దాని అర్థాన్ని గమనించినా మనకు ఈ సత్యం అవగతమవుతుంది. ధృత్యా సాగర లంఘనం, 100 యోజనాల సముద్రాన్ని ధృత్యా ఆత్మవిశ్వాసంతో దాటాడు హనుమంతుడు. అలానే 100 సంవత్సరాల జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగించాలన్నటువంటి లక్ష్యంతో నువ్వు ప్రారంభించి లంకామదోచ్చారణం, లంకా నగరానికి చేరగానే మొట్టమొదట లంకిణి యొక్క గర్వాన్ని అణిచి దానికి ముక్తి ప్రసాదించాడు. ఇక్కడ లంకిణి అంటే నీలో ఉన్న గర్వం, అహంకారం, దాన్ని నువ్వు తుదముట్టించిన తరువాత తత్రాశోకవనే మార్గణం, అశోకవనమంతా వెతికాడు. అశోకము అంటే ఆనందము అని అర్థం. ఆనందంగా ఉన్నటువంటి అద్భుతమైన ఈ జీవితంలో అహంకారాన్ని నువ్వు వదులుకున్న మరుక్షణం అథ శ్రీజానకి దర్శనం, నీ ఆత్మశక్తి నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? రామక్షేమ నివేదనం, నా జీవితమే ఆ రామచంద్రమూర్తికి అంకితం అన్న భావనతో ఆయనకు నివేదన చేస్తావు. తర్వాత ఏమవుతుంది? వనతరు ప్రధ్వంసనం సంయుగే, ఆ అశోకవనంలో ఉన్న వృక్షాలను వనాలను ధ్వంసం చేశాడు. నీలో ఉన్నటువంటి ఆలోచనలు, ఇంద్రియ భోగాలు అనేటువంటి లతలను, వనాలను ధ్వంసం చేస్తే రక్షసంహననం, నీలో ఉన్న ఆసురీ లక్షణాలన్నీ కూడా అంతమైపోయి పురీ ప్రదహనం, ఈ దేహం అనేది దహనం అయిన తరువాత బూడిదవుతుంది. ఈ ఆలోచనలలో ప్రవేశించిన మరుక్షణం ప్రతినిత్యము ఈ శ్లోకాన్ని నువ్వు పారాయణ చేస్తూ హనుమను తలుసుకోవటం వల్ల నీ స్వస్వరూప జ్ఞానం నీకు కలిగి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్ అని చెప్పినట్టు బుద్ధి వికసించి బలము పెరిగి యశస్సు కలిగి నిర్భయత్వము కలిగి ధైర్యము పెరిగి వాక్చాతుర్యముతో అద్భుతంగా నీ కార్యక్రమాన్ని నువ్వు నెరవేర్చుకోగలుగుతావు. అందుకే ఏకశ్లోకి సుందరకాండ పారాయణతో నీ జీవితాన్ని అద్భుతంగా మలుసుకోమని ఈ శ్లోకాన్ని మంత్రశాస్త్రం మనకు అందించింది. ఒక్క శ్లోకమే కనుక కంఠస్థం చేయటం పెద్ద కష్టం కాదు. అరటిపండు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి నివేదన చేయటము కూడా కష్టం కాదు. 108 సార్లకు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్కసారి పారాయణ చేయటానికి 1/2 నిమిషం పడితే 108లో సగం అంటే 1 గంట లోపల ఈ అనుష్ఠానం అయిపోతుంది. అద్భుతమైన సుందరకాండను 68 రోజుల పాటు రోజుకు ఒక సర్గ పారాయణ చేసిన ఫలితము నీకు దక్కుతుంది. కనుక ప్రతినిత్యము అద్భుతంగా ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం.